మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారండి. అలాగే రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక వర్గం వారు. వీళ్ళు కొంతమంది చూసినట్లయితే ఈ యొక్క క్యాస్ట్ వాళ్ళు కానీ ఈ వర్గం వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు డబ్బులు చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు. ఉత్తుత్తినే అంటే అన్నెసరీగా పనికిరాని వాటికి ఏమి డబ్బులు ఖర్చు పెట్టరు. అవసరమైతే కొన్ని కోట్లైనా లక్షలైనా ఖర్చు పెడతారు. పనికిరాని విషయాలకి ఏమాత్రం ఖర్చు పెట్టరని మనందరూ తెలుసండి వాళ్ళు. మనం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చూసారు కూడా, ఇది ఒక పర్టికులర్ క్యాస్ట్ ఉంది. నేను కూడా ఆ క్యాస్ట్కి సంబంధించిన వాడినే. ఆ పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు ఏంటంటే హెచ్చులకు పోతారని, బడాయికి పోతారని, ఉత్తుత్తునే డాబు సరి అని, డబ్బులకి ఖర్చు పెట్టేస్తారని, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారండి. ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిందనుకోండి. ఇదివరకు ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇక అడావుడి చూడడం అనమాట. ఇది పెద్ద అడావుడి చేసేసి డబ్బులు విపరీతం ఖర్చు పెట్టేసేవారండి. అంటే ఉదాహరణకు ఒక విషయం ఏంటంటే ఒక ఆ ఫ్యామిలీ యొక్క ఇన్కము 10,000 వస్తుంది, నెలకు 10,000. అటువంటిది ఆ యొక్క ఫంక్షన్కి ఆ అమ్మాయి ఇంట్లో పెద్ద మనిషి అయినప్పుడు ₹1,00,000 ఖర్చు పెట్టారు వాళ్ళు. ఇదేంటమ్మా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు మాట, ఇది మొత్తం అది మాకు పేరు వస్తుందండి, ఆ డబ్బులు మేము ఎలాగైనా అప్పు తీర్చుకుంటాం, తర్వాత కష్టపడతాం, ముందు లేకపోతే మాకేమవుతుందంటే ప్రెస్టేజీ పరుగు పోతుంది, డబ్బులు ఖర్చు పెట్టలేదు అంటే ఇలాగ ఆలోచిస్తున్నారు తప్ప ఇది అసలు యాక్చువల్లీ అప్పులు పాలైపోతున్నాం, పోతే ఇబ్బంది అవుతుందని మాత్రం మర్చిపోతున్నారు. ఇది ఇప్పుడు చైనాలో కరోనా తర్వాత సేవింగ్ డాజీ అనే ఒక కాన్సెప్ట్ వచ్చిందండి. అక్కడ యువత చాలా మనం చెప్పినటువంటి ఈ పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు కానీ లేదా రాష్ట్రం నుంచి వచ్చిన ఒక వర్గం వారు కానీ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఏ విధంగా అయితే పొదుపు చేస్తున్నారో అలాగే ఇప్పుడు ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మొత్తం అక్కడ యంగ్స్టర్స్ అందరూ కూడా డబ్బుల్ని పొదుపు చేస్తున్నారండి, సేవ్ చేస్తున్నారు. అంటే కొన్ని ఉదాహరణ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ అయింది, మొదటి వీక్లో అది ₹150 టికెట్ అనుకోండి. అది మొదటి వీక్లో ఏం చేస్తున్నారు, రేట్లు పెంచుకోమని చెప్పేసి ₹500 పెడుతున్నారు, ₹300 పెడుతున్నారు. 1 వీక్ తర్వాత వెళ్తే ఏమవుతుంది అని ఒక్కసారి ఆగనుకోండి, ఆ డబ్బులు కలిసి వస్తాయి కదా మనకి. ఇంట్లో నలుగురు వెళ్ళారనుకోండి, 150 నుండి ₹600 కలిసి వస్తుంది. మరి ఇటువంటివన్నీ కూడా ఆలోచించినట్లయితే 1 వీక్ ఆగినట్లయితే ఆ తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అనుకోండి, ఆ ఫ్లాప్ అయితే ఇప్పుడు ఏమవుతుంది, తర్వాత కూడా అసలు మన ఓటీటీలో చూసుకోవచ్చు, అసలు మనకు ఆ డబ్బులు కూడా మొత్తం నష్టం లేకుండా ఉంటుంది అన్నమాట. ఇది ఉదాహరణకి ఇంటి ముందు నుంచే ఒక షేరింగ్ ఆటో వెళ్తుంది, ఆ ₹20 పెడితే మనం వెళ్ళిపోగలం అనుకోండి. ఇది స్పెషల్గా ఆటో పెట్టుకుంటే మన గురించి పెట్టుకుంటే ₹100 అవుతుంది. చాలామంది ఏం చేస్తారు, ₹100 పెట్టుకుని ఇండివిజువల్గా వెళ్తుంటారు. ఇప్పుడు ఆ యువత ఏం చేస్తుంది, షేరింగ్ ఆటోలోనే వెళ్తున్నారు. ఫ్లైట్ ఉంది, ఆ ఫ్లైట్లో బిజినెస్ క్లాస్ ఉంటుంది, మామూలుగా నార్మల్ క్లాస్ ఉంటుంది. డబ్బులు ఏదో ఆఫీస్ వాళ్ళు ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు, లేదా గవర్నమెంట్ ఇస్తుంది, నాకు ఆ కేటగిరీలో ఉన్నాను అనుకుంటే గవర్నమెంట్ ఇస్తే వాళ్ళు బిజినెస్ క్లాస్లోకి వెళ్తారు. కానీ మన సొంత డబ్బులు అనుకోండి, ఈ సేవింగ్ డాజీ పథకంలో చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మామూలు క్లాస్లోనే వెళ్తారు వాళ్ళు. మరి మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనుకోండి, నేను ఈ ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనుకుంటున్నాను అంటే దాంట్లో వాళ్ళు సజెషన్లు పెడతారు అన్నమాట. ఈ ఫ్రిడ్జ్ కొనుక్కో, నీకు తక్కువ రేటు వస్తుంది, దీంట్లో డిస్కౌంట్ ఉంది, కరెంట్ సేవింగ్ అవుతుంది, పలానా చోట మనకి మంచి సర్వీస్ బాగుంది అని వాళ్ళకు రివ్యూలాగా ఇచ్చేస్తున్నారు, ఒక గ్రూప్ లాగా. ఈ సేవింగ్ డాజీ మెంబర్స్ అందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉండటం వలన దీనికి వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్, డబ్బులు అనవసరంగా కానీ ఖర్చు పెట్టట్లేదండి. అయితే దీనివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం. లాభాలు ఏంటంటే మనకు ఒక నమ్మకం ఉంటుందండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకు ఒక అద్భుతమైన మన డబ్బులు బ్యాంకులోనో లేకపోతే గోల్డ్ రూపంలో పెట్టుకుని ఉంటే మనకు ఒక నమ్మకం. ఒకవేళ ఊహించిన దానికంటే ఏదన్నా డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తే అనుకోకుండా ఖర్చులు వచ్చినట్లయితే అక్కడికి వెళ్ళాలి, వీళ్ళని అడగాలన్న ఒక బాధ లేకుండా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, పొదుపు చేసాం కాబట్టి మన దగ్గర డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులతో మనం ఒక నమ్మకం ఉంటుంది, ఆత్మవిశ్వాసం అంటాం, అది ఉంటుందని మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఒక డిసిప్లిన్ వస్తుంది, ఫైనాన్షియల్ డిసిప్లిన్. నా బడ్జెట్ ఎంత ఉంది, ₹1,00,000 వస్తుంది, ఏ విధంగా ఖర్చు పెట్టాలి, పిల్లలకి ఎంత దాచిపెట్టాలి,
ఇవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. ఒక ఆత్మ సంతృప్తి అండి, చాలా సంతోషంగా ఉంటుంది. ఇవాళ ₹1,00,000కి టార్గెట్ ఉంది, ఇవాళ 80,000 వచ్చింది, ఇంకొక ఇంకొక 20,000 పోగు చేయాలి. ఇలాగ ఏంటి వాళ్ళకు ఒక వాళ్ళకి సంతృప్తి మాట, ఆత్మ సంతృప్తి ఒకటి ఉంటుంది. ఇవన్నీ చూసినట్లయితే తర్వాత గ్రూప్ అందరూ కూడా ఏంటంటే ఒక ఫామ్లో అంటే ఒక గ్రూప్లో ఫామ్ అయ్యింది కాబట్టి అందరిలో కూడా ఒక గ్రూప్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది. మనకి ఫిజికల్గా మనకి ఎప్పుడైతే ఫైనాన్షియల్గా మనకి స్ట్రాంగ్గా ఉన్నామో హెల్త్ కూడా బాగుంటుందండి. మరి డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొద్దిగా డబ్బులు దాచేయాలి ఖర్చు పెట్టిన ఒక ఆందోళన ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, తర్వాత టెన్షన్ ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టకుండా దాయగలమా లేదా అని చెప్పేసి. దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ పోవడానికి అవకాశం ఉందండి. అదే మన డబ్బులు ఖర్చు పెడదాం అనుకుంటే ఏదో టూరిజం ప్లేసెస్కి వెళ్ళచ్చు, చక్కగా అన్ని ప్లేసులు చూద్దాం, ఏదో సముద్రం వెళ్ళచ్చు అనుకోండి. ఏ సముద్రం అయినా ఎక్కడైనా ఒకలాగా ఉంటుంది. ఫారెస్ట్ అయినా ఒకలాగా ఉంటుంది. ఆ బిల్డింగ్స్ గోల్కొండ అయినా ఒకటే, రాజస్థాన్ వెళ్ళి అక్కడ చూసినా ఒకటే, ఏది చూసేదే ఉంది, లాభం ఏంటి, ఇలా చెప్పేసి అంటే టూరిజం డెవలప్ అవ్వదు. తర్వాత విలాసవంతమైన వస్తువుల ప్రొడక్షన్ తగ్గిపోతుందండి. ఎందుకంటే లగ్జరీ థింగ్స్ ఎవరు కొనట్లేదు, అందరూ డబ్బులు దాచుకుంటున్నారు. ఎప్పుడైతే ఇలా చేశారో ఆ లగ్జరీ యొక్క ప్రొడక్షన్ ఆగిపోతుందండి. దానివల్ల ఆ దేశపు యొక్క టూరిజం పోతుంది, అలాగే ఈ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుందండి. డైమండ్స్ కొంటేనే అని అనుకున్నది, డైమండ్స్ వీళ్ళు ఎవరు కొనట్లేదు, అది ఎక్కువ రేట్ అని చెప్పేసి అప్పుడు డైమండ్స్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, అక్కడ ఎవరు కొనుక్కోరు, అది ఆ దేశం నష్టపోవడానికి అవకాశం ఉంది. ఇలాగ కొన్ని నష్టాలు ఉన్నాయి. కానీ మొత్తానికి చూసినట్లయితే ఈ చాలా అయితే మాత్రం ఉపయోగం ఉంది. ఎందువల్ల వచ్చింది కాన్సెప్ట్, కరోనాలో ఊహించిన విధంగా సడన్గా మొత్తం అన్ని డబ్బులు ఆదాయం తగ్గిపోయింది. కొన్ని మంది ఫ్యాక్టరీస్లో కానీ కొన్ని సంస్థలు కానీ కరోనా టైంలో జీతాలు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏమైంది, మనం ఏం భయపడక్కలేదు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇటువంటి సేవింగ్ డాష్ అనేది మన దేశంలో ఆల్రెడీ ఉంది, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. మన తెలిసి నేను చెప్పినట్టు రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేదంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు కానీ చాలా పొదుపుగా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు. ఏదైనా వస్తువు కొనుక్కుని షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ప్రతిదీ బేరమాడటం, 10 చోట్ల చూసుకోవడం, ఇవన్నీ చేస్తుంటారండి. ఏదేమైనా ఇప్పుడు యువతలో కూడా మన దేశంలో కూడా ఈ సేవింగ్ డాజీ, ఈ యొక్క పొదుపు చేసే తత్వం రావాలని, విచ్చలవాడిగా డబ్బులు ఖర్చు పెట్టకూడదని కోరుకుందాం. మరొక అంశంతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.